తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవాణి ట్రస్ట్ కీలకంగా మారిందా? శ్రీవారి ఆలయంలో ముఖ్యమైన కొలువులు, సాంప్రదాయ పండుగల సమయంలో వీఐపీల దర్శనాలు సైతం రద్దు చేస్తున్న టీటీడీ శ్రీవాణి టికెట్ల విషయంలో ఎందుకు ఆంక్షలు విధించడం లేదు? శ్రీవాణి ట్రస్టుతో టీటీడీకి కాసుల వర్షం కురుస్తోందా? అందుకే శ్రీవాణికి టీటీడీ అంత ప్రాధాన్యత ఇస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రకరకాలుగా అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. అంతేకాదు, టీటీడీకి విరాళాలతో అనేక ట్రస్టులు నిర్వహిస్తుంది అన్నప్రసాద ట్రస్ట్. అటు గో సంరక్షణ ట్రస్ట్, ప్రాణధార ట్రస్ట్, వేద పరిరక్షణ ట్రస్ట్, ఇలా ఏటేటా చాలా ట్రస్టులు 300 నుంచి 400 కోట్ల వరకు విరాళాల ట్రస్టులు సైతం ఉన్నాయి. అయితే ఏడాదికి 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు విరాళాలు ద్వారానే టీటీడీకి చేరుతుంది. ఎక్కువగా అన్నప్రసాద ట్రస్ట్కి 200 కోట్ల వరకు అందుతుంది. ఇంకా 2018లో శ్రీవాణి ట్రస్ట్ మొదలుపెట్టాక భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. అయితే కొన్ని ట్రస్టులలో సుమారు 1,00,000 రూపాయలు విరాళం చెల్లిస్తేనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కానీ శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటయ్యాక కేవలం 10,000 రూపాయలు విరాళం అందిస్తే చాలు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. వారికి ఎలాంటి సిఫార్సు లేకుండానే వీఐపీ దర్శనం కల్పిస్తుంది టీటీడీ. దీంతో ఏడాదికి 400 కోట్లకి పైగా విరాళాలు అందుతున్నాయి. అటు 40 ఏళ్ల క్రితం ప్రారంభించిన అన్నదాన ట్రస్ట్కి ఇప్పటికీ 2,200 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి. 5 సంవత్సరాల క్రితం మొదలైన శ్రీవానికి 1,700 కోట్లు విరాళాలు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక తిరుమలలో శ్రీ వెంకటేశ్వర ఆలయ ట్రస్టును శ్రీవాణి ట్రస్టుగా ప్రారంభించింది టీటీడీ. ఈ ట్రస్టుకు వచ్చే విరాళాలు పూర్తిగా పురాతన ఆలయాల నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో అనేక కొత్త ఆలయాలు నిర్మించేందుకు ఈ ట్రస్ట్ విరాళాలు వాడతారు. ఇక దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే శ్రీవారి ఆలయంలో కాకుండా అనుబంధ ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కూడా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా తిరుచానూరు, ఒంటిమిట్ట ఆలయాల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. అందుకు నిధులు కూడా పెరగడంతో శ్రీవాణి నిధులు ఇందుకు వాడాలని నిర్ణయం తీసుకుంది. అందుకే శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్టుకు రోజు 1,50,00,000 విరాళాలు అందుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నిధిని 2 కోట్ల వరకు పెంచుకునేందుకు పరిశీలిస్తుంది టీటీడీ. అందుకే ఎట్టి పరిస్థితుల్లో శ్రీవాణి ట్రస్టును ఆపేది లేదని అంటుంది. ఏది ఏమైనా శ్రీవాణి ట్రస్ట్ విషయంలో తగ్గేది లేదని అంటుంది టీటీడీ. అందుకే ఇటీవల గ్రహణం సందర్భంగా 16 గంటల పాటు దర్శనాలు నిలిపివేశారు. అటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, సర్వదర్శన భక్తులు జారీ చేసే టోకెన్లను రద్దు చేసినప్పటికీ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను మాత్రం రద్దు చేయలేదు. దాంతో శ్రీవాణి ట్రస్ట్కి టీటీడీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలిసిపోతుంది.